ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? బాగుండాలండి. దేవుడి కృపలో మనం ఎప్పుడూ కూడా అందరం సంతోషంగా ఉండాలి. ఈరోజైతే మేము రొయ్యలు అయితే తెచ్చుకున్నాం ఇంటికి. నేను ఫ్యాక్టరీకి వెళ్తాను కదా, ఫ్యాక్టరీకి వెళ్ళిన తర్వాత అక్కడ రొయ్యలు ఎన్ని రకాలుగా వలుస్తారు, ఎలాగ క్లీన్ చేస్తారు అన్నది ఈ రొయ్యల ద్వారా మీకు నేను చూపించాలని ఈరోజైతే నేను ఆశపడ్డాను. ఎందుకనంటే మేము ఇంట్లోకి ఎట్ట రొయ్యలు తెచ్చుకున్నాము వండుకోవడానికి. నేను వీడియో తీసి అక్కడ ఎలా జరుగుతున్నది పని అనేది మీకు చూపించాలని నేనైతే వీడియో ద్వారా మీకు చూపిస్తాను. తర్వాత కూడా కూర కూడా నేను ఎలా చేస్తాను అన్నది కూడా మీకు చూపిస్తాను. ఒకసారి వీడియోలోకి అయితే మనం వెళ్దామా? ఇదిగోండి, వెళ్ళాము బుజ్జికైతేను. బుజ్జికి వెళ్ళిన తర్వాత అక్కడ చేపలు చూసిన తర్వాత నాకైతే మొట్టమొదటిగా ఏట్ల మీద కన్నుబడిందంటే కొరమేళ్ళ మీదే కన్నుబడిందండి. చూడండి, అసలు కొరమేలు చూడండి ఎలా ఉన్నాయో. అయ్యో 300 అంట కేజీ అడిగాను, 300 అంట కేజీ. తర్వాత పక్కనే పక్కిలు చూడండి ఎలా ఉన్నాయో. అవి చూస్తే బొమ్మడాయిలు, అవి చూస్తే పక్కన చిన్న రొయ్యలు, ఆ పక్కన పక్కిలు, తర్వాత ఈ పైలెట్లు, ఈసుక పూరులు, ఈ ముక్కు చేపలు అంటారు కావాలా. తర్వాత ఇవ్వండి రొయ్యలు. ఈ రొయ్యలే మేము తీసుకున్నాము. ఈ రొయ్యలు తీసుకొని వచ్చి మీకు చూపిస్తున్నాను అనమాట కవర్లో నేను. అదే రీతిగా ఇగో పక్కులైతే చూడండి అబ్బా, పక్కులైతే ఎక్సలెంట్గా ఉన్నాయి అసలు. పక్కులైతేను ఇదిగో ఇటు పక్కున్న ఆ గుట్ట అయితే 250 అంట, ఇటు పక్కున్న ఈ అయితే 300 అంట కిలో. అసలు నేను ఎట చేయాలనా అని అనుకున్నాను. ఇవి అయితే సన్నబక్కలు అనమాట. ఈ సన్నబక్కలు తీసుకొని కూరాకు చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. అసలు ముళ్ళు లేని చేప ఇవి. ఇగో ఈ పక్క ఉండేవి కూడా అయ్యే. నేనైతే ఈరోజు చేపల మార్కెట్కి వెళ్ళాము, రొయ్యలు తెచ్చుకుందామని వెళ్ళాము. చూడండి ఎలా ఉన్నాయి, అసలు ఫ్రెష్గా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. తర్వాత ఇంకన అవన్నీ చూసిన తర్వాత నాకైతే చాలా సంతోషం వేసింది. ఇంక వీటి విషయానికి వస్తే చూడండి, పైలెట్లు అయితే గుట్టలు పోస్తున్నారు. అసలు ఆ పైలెట్ గుట్ట చూసి కేజీ ఎంత అని చెప్పి అడిగాను. కేజీ వచ్చి అవి 50 రూపాయలంట. అట్లాగే వాళ్ళు ఆడేం చేస్తున్నారంటే కొరమేన్లు కోస్తా అన్నారు. అంటే ఎవరో అడిగారంట. వాటిని కోసిన దానికి కూడా వాళ్ళకి 50 రూపాయలంట. చూడండి ఎలా కోస్తున్నారో. మనమైతే బండకేసి తోమాలి వాటిని. వాళ్ళైతే చూడండి ఎంత సింపుల్గా కోసేస్తున్నారో, తెల్లంగా. అదే రీతిగా ఎక్కడికైతే వచ్చాను నేను. వచ్చిన తర్వాత నేనైతే రొయ్యలు అయితే తీసుకుంటున్నాను. 1 కేజీ రొయ్యలు అయితే నేను తీసుకొని మేము వెంటనే అయితే ఇంక బయలుదేరాము. ఆమె ఫస్ట్ ఏం చెప్పిందంటే నాకు 200కి ఇస్తానని చెప్పని, తర్వాత వచ్చి 250 అని చెప్పని మాట్లాడింది. అదేందక్క నాకు 200కి ఇస్తానన్నావు కదా అంటే, కాదు 250 అని చెప్పి అనింది. మన కాటా వేసిన తర్వాత చూసిన తర్వాత ఆ ఒక్కరోజు ఉన్నాయి కదా ఆడ, ఆ ఒక్కరోజు కూడా వేసేస్తాను, 50 రూపాయలు ఇయ్యని అడుగుతుంది. సరేలే ఇంకేదైతే ఏం వద్దులని చెప్పని 50 రూపాయలు ఏడబోయి రావట్లేదని చెప్పని నేనైతే ఇంకా 50 రూపాయలు కూడా ఇచ్చి ఇంకా మొత్తం అయితే తీసుకోవడం జరిగింది. తర్వాత తీసుకొని మేమేం చేసామంటే ఇంక నా నుంచి బయలుదేరి అయితే వచ్చేసామన్నమాట. బయలుదేరి వచ్చేటప్పుడు మా ఇంట్లో టమోటాలు లేవు. టమోటాలు తీసుకోవాలని చెప్పని వాళ్ళని బుచ్చలు అయితే ఆపాము. అదిగో టమోటాలు అయితే తీసుకుంటూ ఉన్నాను. తర్వాత గోంగూర కూడా కావాలి కాబట్టి గోంగూర కూడా తీసుకున్నాను. గోంగూర టమోటాలు 2 తీసుకొని మేము ఇంకైతే ఇంటికైతే వచ్చేసామన్నమాట. అక్కడ టమోటాలు ఎంత రేట్ చెప్తున్నారంటే కిలో వచ్చి 20 రూపాయలు చెప్తున్నారు. అయితే పళ్ళు మట్టుకు చొప్పరుగా ఉన్నాయండి. చూడండి ఎంత బాగున్నాయో. ఆడ నా టమోటాలు తీసుకున్నాను, గోంగూర తీసుకున్నాను. ఇంకా నా ఇంటికైతే మేము వచ్చేసాము. ఇంక 7 నుంచి అయితే మీకు నేను రొయ్యలు ఎలా ఉలసాలో ఎలా చేయాలనేది కూడా మీకు నేను ఫుల్ వీడియో అయితే మీకు చూపిస్తాను. ఎండి రొయ్యలు చూడండి ఎలా ఉన్నాయో. దీన్ని ఏమంటారంటే మా ఫ్యాక్టరీలో స్మాల్ అంటారు అనమాట. స్మాల్ అంటే ఇది ఇంకా పిగ్గునంటే ఇంతలా ఉంటుంది అనమాట. రొయ్యి పిగ్గు అంటే ఇంతలా ఉంటుంది. దీన్ని ఎలా వలుస్తారంటే ఫస్ట్ వచ్చి దీన్ని మామూలుగా అయితే ఇలా వలుస్తారు, ఇవంతా వలుస్తారు.
కానీ నేనైతే చిన్నగా చూపిస్తున్నానులే. ఆడగానైతే ఇవంతా వస్తూ ఉంటారు. ఇవంతా వలకపోతే సాయంత్రానికి వచ్చి కనీసం 10 బాక్సులు కూడా చేయలేము కదా, ఎందుకంటే 50 రూపాయల బాక్స్ వచ్చి అందుకనమాట. ఇంకా ఇది స్మాల్ అయితే ఈ విధంగా వలుస్తారు. ఫిగ్ అయితే ఎలా వలుస్తారంటే ఇదిగో ఇది ఎడుంది కదా, దీన్ని ఇట్ట జార్ లాగుతారు అనమాట. ఇట్ట జార్ లాగుతారు, దీన్ని ఇట్లా తీస్తారు అనమాట. ఫిగ్గా అయితే ఇది సన్న పీస్ కాబట్టి రావట్లేదు. ఇట్లా జార్ లాగుతారు. అది ఇట్లా 7 నుంచి ఇంత పొడుగు వస్తుంది అనమాట దానికి నాలుక. దాన్ని అయితే ఫిగ్ అయితే అలా వలుస్తారు అనమాట. ఇంకొకటి ఏంటంటే డబుల్ షప్ తీయమంటారు. డబుల్ షప్ ఎలా అంటే ఇట్లా తీస్తారు అనమాట. దీన్ని ఇట్లా తీస్తారు అనమాట. ఇట్లా తీయాలి. డబుల్ షప్ అయితే ఇలా తీయాలి, ఇలాగా చేస్తారు అనమాట. తర్వాత ఫీలింగ్ అయితే ఇంకా మామూలుగా ఇదంతా తలకాయ రూల్ చేసిన తర్వాత ఫీలింగ్ అయితే ఎలా చేస్తారంటే ఇదిగో ఇలాగ ఈ పొక్కు అయితే తీస్తారు. ఇలా పొక్కు తీసి ఇటు తీస్తారు అనమాట. ఇది ఇలా తోక రావాలి. తోక రాకపోయినా కానీ తిడతారు, ఏంది తోక లేదు ఏంది అని. ఒక్కోసారి ఈడకి తెగిపోతుంది. ఈడకి తెగిపోయిందంటే అసలు తిడతారు, పల్లిపో బయటికి వెళ్ళిపో నువ్వు అని అంటారు. ఇలా తీస్తారనమాట. ఇలా తీసిన తర్వాత ఇదిగో నైప్ ఉంటుంది, దీన్ని నైప్ అంటారు. ఈ నైప్ ఏం చేస్తారంటే ఇది 7 నుంచి 7 దాకా ఇలా కోస్తారు. దాని లోపల ఇదిగో ఇది ఉంటుంది వీను. ఈ వీన్ అనేది తీయాలి. ఇది అనేది కానీ తీయకపోయినా అక్కడక్కడ ఉన్నా ఏం చేస్తారంటే ఖచ్చితంగా అయితే తిడతారు. తిట్టేంటంటే ఇంక మీరు ఖచ్చితంగా వెళ్ళిపోమంటారు బయటికి, శుద్ధంగా కానీ చేయకపోతే. ఇలాగా పీస్ అంతా కూడా ఉలుసుకొని ఇలా నీట్గా కట్ చేసుకొని ఇట్లాగైతే ఫ్యాక్టరీలో అయితే పని అయితే చేస్తారు. ఫ్యాక్టరీకి వెళ్ళిన తర్వాత నాకు ఈ రొయ్యలు ఎలా చేసుకొని తినాలి అనేది నాకైతే చాలా క్లారిటీగా నాకు అర్థమైందండి. మామూలుగా సాధారణంగా చాలామంది ఏం చేస్తారంటే ఇలా రొయ్యలు తెచ్చుకొని ఇలా ఉలిచేసుకొని మన వండుకొని కడుక్కొని ఉడకబెట్టుకొని వండుకొని తినేస్తారు. కానీ అటు తినకూడదు మనము. దీని లోపల ఇక్కడ పేగు ఉంటుంది అనమాట. ఆ పేగు తీసుకొని తినాలి. ఎందుకనంటే ఇప్పుడు ఇన్ని రొయ్యలు ఉన్నాయి కదా, చూడండి ఇన్ని రొయ్యలు ఉన్నాయి కదా, ఇన్ని రొయ్యలకి ఎన్ని పేగులు ఉంటాయో ఇంక మీరు చెప్పండి. ఇంకా గలీజ్ అంతా కూడా మనం తిన్నట్టే. అది తిన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఏదో ఒక రోగం అనేది ఖచ్చితంగా వస్తుంది. మరి ఇక వీడియోలో మీకు నేను ఏం తెలియపరుస్తున్నానంటే రొయ్యలు తెచ్చుకున్నప్పుడు ఇలా నీట్గా ఉలుసుకొని ఇలా నీట్గా నిదానంగా అయినా శుద్ధంగా నీట్గా అయితే చేసుకొని తినండి. ఎందుకనంటే మనం తినే ఆహారమే మనకు ఆరోగ్యం కనుక. అందుకని అయితే మీకు వీడియోలో నేను స్పష్టంగా చూపించాను. ఇంకా ఫ్యాక్టరీ విషయానికి వస్తే ఫ్యాక్టరీలో అయితే పని అది ముందు డబుల్ స్టప్ తీయాలి, తర్వాత జార్ లాగాలి, తర్వాత స్మాల్ అయితే ఇలాగా ఉల్చేయాలి. లేదనుకుంటే అంతా ఉల్చుకుంటా ఉంటాం అనమాట. ఇంకా పీలింగ్ వస్తే ఇలాగ తాకు వచ్చి ఇలాగ పీలింగ్ ఉలవాలి, ఇలా నీట్గా అయితే కట్ చేయాలన్నమాట. ఇదండి మా ఫ్యాక్టరీలో పని. ఇంకా ఇదంతా కూడా నేను మొత్తం క్లీనింగ్ చేసుకొని ఉల్చుకొని ఇంకా కూరకైతే నేను ఎలా చేస్తానో ఇంకొకసారి కూడా మీకు నేను చూపిస్తాను. కూర అయితే ఇంక నేను ఎలా చేస్తానో ఒకసారి అయితే చూపిస్తాను. ఏంటంటే చాలామంది ఫ్రై చేసుకుంటారు, చాలామంది పులుసు పెట్టుకుంటారు, చాలామంది చేపలలో వేసుకొని కూరకైతే చేసుకుంటారు, కొంతమంది రొయ్యలలో ఇది గోంగూర తెచ్చి గోంగూరలు అయితే చేసుకుంటారు, రకరకాలుగా చేసుకుంటారు కదా. అదే వంతన నేనైతే ఎన్నిట్లలో ఏమి ఎంచుకున్నానంటే గోంగూర తెచ్చుకున్నాను. గోంగూర తెచ్చుకొని గోంగూరలు అయితే చేసుకుని తినాలని మేమైతే అనుకున్నాము. ఇంకెటా వెళ్ళాము తెచ్చుకున్నాం కాబట్టి ఇంక నా వీడియోలో మా ఫ్యాక్టరీ గురించి చెప్దామని నేనైతే ఆశపడి మీకు ఈ ఫ్యాక్టరీ విషయాన్ని తెలియపరుస్తున్నాను. ఏదేమైనా రొయ్యను మట్టుకు మనం శుద్ధంగా క్లీన్ చేసుకొని తినాలండి, లేకపోతే చాలా గలీజ్ ఉంటుంది దీంట్లో. ఆ గలీజ్ అంతా మనం శుద్ధం చేసుకొని తింటేనే మన ఒంటికి ఆరోగ్యం అనమాట. ఇంకా కూరకైతే ఎలా చేస్తానో ఒకసారి మీకు మొత్తం నేను ఫుల్ వీడియో అయితే చూపిస్తాను. కూర అయితే ఎలా చేస్తానో నేనైతే ఇదిగో ఇలా ఉలుసుకున్నాను. ఇలాగా అన్ని తలకాయలు అయితే తీసేసాను నేనైతే. ఇంకా ఇవన్నీ కూడా ఫీలింగ్ చేస్తాను ఒకసారి. అంతా చూడండి ఈ రీతిగా అయితే నేనైతే ఉలుచుకున్నాను అనమాట. ఇదండి రొయ్యలు ఉలుచుకునే విధానం అయితే. ఇదిగో ఇవంతా ఉలుచుకోవాలి మన రొయ్యలు. ఈ విధంగా కానీ మనం కానీ ఉలుచుకుంటే ఎక్కడా కూడా అసలు తెగిపోదు. జుట్టు తోకతో సహా
తోకతో సహా నీట్గా అయితే వస్తుంది అనమాట. ఈ రీతిగా ఈ విధంగా ఒలుచుకోవాలి మనం ఎప్పుడు కూడా. కొంతమంది ఏం చేస్తారంటే పాపం చేతగాక ఇట్లాగ అనుకుంటా ఉంటారు. అటు అనుకోవాలి బలేదు. మనము మామూలుగా అయితే ఇటు అన్నామా అంతే, ఇట్లాగామా అంతే. మామూలుగా అయితే అంతా వచ్చేస్తుంది. ఇటు అన్నామా ఇటు తీసామా ఇటు అన్నామా అంతేను. ఇంకెంతకు మించి ఏం దీనికి కష్టపడాల్సింది ఏం లేదు, తేలిగ్గానే పని. ఎందుకంటే నాకు రోజు నేను ఫ్యాక్టరీకి వెళ్తాను కాబట్టి నాకు ఏమంత కష్టం అనిపించదు. దీన్ని ఇప్పుడు 5 నిమిషాలు చేసేస్తాను నేను. ఇదిగోండి ఈ రీతిగా అయితే నేను మొత్తం పీస్ అంతా ఉలుసుకున్నాను అనమాట. ఇదేమంతా ఉలిసేస్తారు ఫ్యాక్టరీలో కూడా. ఇదేమంతా ఉలిసి తర్వాత ఏం చేస్తారంటే ఇంక పీలింగ్ కట్టింగ్ అంటారు అనమాట. కట్టింగ్ ఇదిగో ఇవంతా తీస్తారు, పేగు ఇవంతన. చూడండి ఎట్లా వస్తుంది అసలు. నేనేంటంటే మామూలుగా మీకు వీడియోలో చూపించేదానికి ఇలాగా చిన్నగా చేస్తున్నాను, లేకపోతే ఇవంతం చేసేస్తాం అనమాట ఇంకా ఫాస్ట్గా. అసలు ఇంకా తీస్తుండ్రా తీయటం లేదా కూడా తెలియదు. ఇంకా ఇవంతం తీస్తాను అనమాట, ఇంకా ఫాస్ట్గా వస్తుంది. ఏంటంటే వీటి వల్ల జారిపోతుంది అనమాట. తలకాయలు ఉలిసాను కదా, వాటి వల్ల జారిపోతుంది అనమాట. మీకైతే చూపిస్తాను ఒకసారి చూడండి ఎంత గలీజ్ ఉంటుందో. చూడండి ఎంత గలీజ్ ఉన్నదో. ఇంత గలీజ్ తింటాం మనం. ఆ విధంగా కానీ కట్టింగ్ చేసుకొని నీట్గా కానీ మనం కానీ చేసుకోకపోతే ఇంత గలీజ్ అనేది మనం తింటాం. ఇంక ఇవన్నిట్లలో ఇంకెంత గలీజ్ ఉంటుందో ఒకసారి చూడండి మీరు. అది నేనైతే ఇంకా ఈ రీతిగా అంత శుద్ధంగా అయితే క్లీన్ అయితే చేసేసుకున్నాను. ఇంక ఇదేంటంటే శుద్ధంగా నీళ్ళల్లో వేసి శుద్ధంగా కడుక్కొని మనం ఇంకా కూర అయితే చేసుకోవచ్చు. చూడండి శుద్ధంగా నీట్గా ఎలా ఉన్నదో. ఇలా చేసుకొని మనం రొయ్యలు ఎప్పుడైనా కానీ తినాలండి. మనం ఎట్ట పెడితే అట్ట తినకూడదు, మన ఆరోగ్యము చెడిపోతుంది అనమాట. ఇవే కాదు ఏదైనా కూడా మనం ఇంట్లోకి తెచ్చుకున్నప్పుడు మనం నీట్గా శుద్ధంగా నిదానంగా చేసుకొని తినాలి, లేదంటే మన ఆరోగ్యము చెడిపోతుంది. ఇంకా నేను కూరకు ఎలాగైతే చేస్తానో ఒకసారి మీకు వీడియోలో నేను ఫుల్ వీడియో అయితే చూపిస్తాను చూడండి. ఇదో గోంగూర అయితే తీసుకున్నాను నేను. గోంగూర అయితే తీసుకున్నాను. గోంగూర ఉల్చి దీంట్లో అయితే నేను కూర అయితే చేయాలనుకుంటున్నాను అనమాట. గోంగూర కూర అంటే గోంగూర రొయ్యలు వేసి చేయాలనుకుంటున్నాను. ఏదేమైనా ఒకప్పుడు మా పరిస్థితులను బట్టి, ఒకప్పుడు మా పడిన ఇబ్బందులను బట్టి, ఏదేమైనా ఈరోజు ఈ రీతిగా ఉన్నాము అని అంటే కూడా కేవలము దేవుడి కృప, దేవుడి దయ అండి. లేకపోయింటే అసలు ఏమైపోయి ఉండేవారమో కూడా తెలియదు. రాత్రి అయితే దేవుడు జయపదమ్మగా చక్కగా ప్రార్థన అయితే మా గృహంలో జరిగించాడు. అందుని బట్టి దేవుడిని మేమైతే స్తుతిస్తూ ఉన్నాము. ఒకప్పుడు ఈ మేలు మా జీవితంలో జరిగినప్పుడల్లా మేము గుర్తు తెచ్చుకొని దేవుడికి ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉంటాము. ఈరోజు కూడా ఏదేమైనా దేవుని కృప. ఈరోజు రొయ్యలు తెచ్చుకొని తినడానికి మాకు ఇచ్చినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నేను ఇంకా కూరకైతే ఎలా చేస్తానో మీకైతే నేను మళ్ళీ చూపిస్తాను. ఒకసారి చూడండి కూరకైతే ఎలా చేస్తాను. ఇంకా ఇప్పుడైతే గోంగూర అయితే ఒలుసుకున్నాం కదా, ఇదిగో ఈ రీతిగా అయితే ఉడకబెట్టాను. ఏమనంటే చక్కగా అయితే ఇలా ఉడకబెట్టుకోవాలి మనము. మొదటగా ఇలా ఉడకబెట్టుకొని తర్వాత టమోటా, ఎర్రగడ్డ ఇంత సన్నగా అది తరుక్కొని తర్వాత దాంట్లో కావాల్సిన మసాలా అన్నమాట. ఇది ఏంటంటే ధనియాలు, తెల్లగడ్డ, చెక్క మొగ్గ వేసి పొడైతే చక్కగా పొడి చూడు ఎంత బాగున్నదో. ఈ పొడి అయితే చేసుకున్నాను. తర్వాత ఇంక నేను నుంచి ముందు మనం ఏం వేయాలా అని అన్నది ఒకసారి మీరు చూడండి. నేనైతే ఇలా చేసుకుంటానండి కూర ఇవంతన. ఇంకా మీరు ఎలా చేసుకుంటారో నాకైతే తెలియదు కదా. నేనైతే ఇలా చేసుకుంటాను. ఎందుకంటే నాకు నేను చేసేది ఇంతే, నేను నేర్చుకునేది అనమాట. నూనె అయితే కాగిపోయింది. నూనె కాగిన తర్వాత నేను మొట్టమొదటిగా అయితే
ఇవి వేసిన తర్వాత ఇలా వేసుకొని వీటినైతే నేను బాగా నూనెలో బాగా వేయించేస్తాను. చూడండి ఇలా బాగా నూనెలో ముందుగా ఇవి వేయించేస్తాను నేను. వేసిన తర్వాత కొంచెం లైట్గా సాల్ట్ వేస్తాను అనమాట. సాల్ట్ వేసేస్తాను. చూడండి ఎలా అయితే వచ్చాయో ఎర్రంగా, ఎలాగొచ్చాయో ఎర్రగా, ఏ రీతిగా ఉన్నాయో చూడండి ఎర్రగా. ఇలా రావాలి. ఇలాగ వేగిన తర్వాత అప్పుడు ఎర్రగడ్డలు అయితే వేస్తాను నేను. ఇలా ఎందుకు ఎర్రగా వచ్చేదాకా మనం వేయించుకోవాలంటే నీసు వాసన రాకుండా ఉంటుంది అనమాట. నీసు వాసన అయితే రాదు, ఎలాంటి అంటే నీసు వాసన రాదనమాట. శుద్ధంగా బాగా స్మెల్ కూడా బాగుంటుంది అనమాట. అందుకోసం అలాగ నూనెలో ఎర్రగా వేయించుకోవాలి మనం దాన్ని. చూడండి ఎర్రగడ్డ కూడా ఎలాగైతే వేగిపోయిందో, ఎర్రగడ్డ కూడా చూడు ఎంత బాగా అయితే వేగిపోయిందో. తర్వాత దీంట్లో మనం టమోటాలు వేసుకోవాలి. నేను వేసుకుంటాను, నీకు చెప్పట్లేదు. నేనైతే ఇలా టమోటా వేసుకుంటాను. చూడండి అసలు ఏ రీతిగా అయితే వేగిపోయిందో. అసలు మసాలా వేగిపోయినా కూడా ఎంత స్మెల్ వస్తుందో చూడండి. మసాలు వేగిపోయినా కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది. చూడండి ఎలాగైతే ఉన్నదో. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలి, నేనేం చేస్తానంటే అప్పుడు పసుపు వేస్తానమాట. పసుపు వేసేసి మళ్ళీ మిరప్పొడి వేసేస్తాను. చూడండి అసలు ఎలా ఉన్నదో. ఆ తర్వాత అయితే మనం చేసుకున్న పొడి ఉన్నది కదా, ఆ పొడిని మనం వేసుకోవాలి. ధనియాల పొడి మనం చేసుకున్నాం కదా మసాలా. అసలు ఇది కొంచెం వేసుకున్నా చాలు, ఇంకెందుకంటే స్మెల్ అనేది రాదు. ఇంకా అంటే నీసు వాసన అనేది ఇంకా రాదు. ఇంకా ఈ యొక్క ధనియాల పొడి వేసిన తర్వాత అయితే ఇంకా అసలు స్మెల్ అయితే అదిరిపోతున్నట్టేనో. దీంట్లో కొత్తిమీర, కరివేపాకు అన్నీ కూడా వేసుకోవచ్చు. నేను తేలేదు, మర్చిపోయి వచ్చేసాను నేను. అప్పుడు మనం గోంగూర దీంట్లో వేసుకోవాలి. అసలు ఎంత బాగా అయితే ఉన్నదో చూడండి. ఇది ఇలా చేసుకుంటాను నేను గోంగూర రొయ్యల కూర అయితేను. గోంగూరలో రొయ్యలు వేసి ఇలాగైతే చేసుకుంటాను నేను. మనం ఇది చేసేటప్పుడు కొంచెం ఆయిల్ అనేది అంటే నూనె అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి, లేకపోతే అసలు కూర టేస్ట్ అనేది రాదనమాట. ఇంకా ఒకసారి నేను దీన్ని మొత్తం గిన్నెలోకి తీసుకొని మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఇదండి రొయ్యలు కూర. చూడండి కేజీ రొయ్యలు, గోంగూర, టమోటాలు, ఎర్రగడ్డలు ఎన్ని వేసి చేసినా కూడా కూర చూడండి ఒక చిన్న బాక్స్కి అయితే వచ్చింది. ఇది నేను ఇలాగైతే చేసుకుంటాము మేము రొయ్యల కూర. మీరు కూడా రొయ్యలు తెచ్చుకొని చక్కగా అయితే ఈ రీతిగా వండుకొని తినాలని, ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. ఏదేమైనా
ఈరోజు మా ఇంట్లో రొయ్యల కూర అనటం అంటే ఎంతో మాకు సంతోషకరము. ఎందుకనంటే మేము అసలు ఎప్పుడు కూడా ఇంత రేటు పెట్టి కొనుక్కొని తినేంత సొమ్మతి మాది కాదు. ఏదేమైనా దేవుడి కృప, దేవుడి దయ. మిమ్మల్ని మీ కుటుంబాలని కూడా దేవుడు ఇలాగే దీవించును గాక, ఆశీర్వదించును గాక. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి, మీరందరూ కూడా ఆనందంగా ఉండాలండి. అదే నా ఆశ, అదే నా దేవుడి చిత్తం కూడా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.